చూస్తారా? ఎవరు చూస్తారండి? ఎందుకు ఆ మాటలు? మహివ్ మామయ్య ఐబొమ్మ టాపిక్ బాగా హాట్‌గా నడుస్తుందిగా. మహి, వాస. ఐబొమ్మ, ఐబొమ్మ అతనికొచ్చినంత మద్దతు ఎవరికి రాలేదండి. అతను గనక ఇప్పుడు మనం ఎవరో ఒకడితో రాజీనామా చేయించి నిలబెడితే 2 తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా గెలిచేటట్టున్నాడు. తెలంగాణలో గెలుస్తాడు, ఆంధ్రప్రదేశ్‌లో గెలుస్తాడు. విచిత్రం ఏమిటంటే విచిత్రం ఏమిటంటే తె తె తెలుగు సినిమా వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఈ ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ఇప్పుడు అర్థమవుతుందనమాట. మధ్య తరగతి వాళ్ళందరూ ఐబొమ్మ అతనే మా దేవుడు అని అంటున్నారు. అతను చేసింది మంచి పనే. ఐబొమ్మ అతను మీరెందుకు శిక్షిస్తారని చెప్తా ఉన్నారనమాట. అంటే ఆ స్థాయిలో సినిమా టికెట్లు భారీగా పెంచి ఒక సినిమాకి రూ. 1000 టికెట్ ధర. సినిమా హాల్లోకి సినిమా చూడటానికి వెళ్తే అక్కడ సమోసాలు మరి 200, 300 ఇట్టా ఏదేదో ఎక్కువ వసూలు చేసి గుల చేస్తా ఉన్నారంట. అందుకని చాలామంది ఏమంటున్నారంటే ఈ ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో ఇనుగంటి రవి అట్టుంది అతని పేరు. ఆ రవికి చాలా మద్దతు పెరుగుతా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ మరి ముఖ్యమైన నేతలను ఎవరినైనా రాజీనామా చేయించి అతను నిలబెడితే ఖచ్చితంగా గెలిచేటట్టుగా ఉన్నాడు. అంత మద్దతు వచ్చింది అతనికి. మరి అదేంటో మనం చూడాలి మరి.